తెలంగాణ వ్యాప్తంగా మద్యం దుకాణాలకు వచ్చిన దరఖాస్తులకు నేడు లక్కీ డ్రా నిర్వహించనున్నారు. మద్యం దుకాణాల ఎంపిక కోసం చేపట్టిన దరఖాస్తుల లక్కీ డ్రా నిర్వహణకు అబ్కారీ శాఖ అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు. నేడు ఉదయం 11 గంటలకు ఆయా జిల్లాల కలెక్టర్ల సమక్షంలో లక్కీ డ్రా నిర్వహిస్తారు. ఈ లక్కీ డ్రాలో మద్యం దుకాణాలు ఎవరెవరికి దక్కుతాయో తేలనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 2620 మద్యం దుకాణాలకు 95,137 దరఖాస్తులు వచ్చాయి. గతంతో పోలిస్తే ఈసారి పలు మద్యం షాపులకు దరఖాస్తులు చాలా తక్కువగా వచ్చాయి. అలా దరఖాస్తులు తక్కువగా దాఖలైన 19 దుకాణాల లక్కీ డ్రాను ఎక్సైజ్ శాఖ వాయిదా వేసింది. తక్కువ దరఖాస్తులు వచ్చిన వైన్స్ లో శంషాబాద్ ఎక్సైజ్ జిల్లా పరిధిలో 3 ఉన్నాయి. వాటిలో ఖానాపూర్ వైన్స్ షాపునకు గతంలో 63 దరఖాస్తులు రాగా ఈసారి 33, నదర్గూడకు గతంలో 92 రాగా ఈసారి 31, సర్దానగర్ కు గతంలో 61 దరఖాస్తులు రాగా ఈసారి కేవలం 35 మాత్రమే దరఖాస్తులు దాఖలయ్యాయి. ఆదిలాబాద్ లో 6, ఆసిఫాబాద్లో 7, భూపాలపల్లిలో 2, సంగారెడ్డిలో 1 దుకాణానికి కూడా తక్కువ దరఖాస్తులు రావడంతో వాటి డ్రా ప్రక్రియను వాయిదా వేశారు. మొత్తం దరఖాస్తుల్లో 3 అంతులకు పైగా రాజధానితో పాటు నగర పరిసరాల్లోనే నమోదయ్యాయి. హైదరాబాద్, సికింద్రాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, సరూర్ నగర్, శంషాబాద్ ఎక్సైజ్ జిల్లాల్లోని 615 దుకాణాలకు గాను 33,835 దరఖాస్తులు వచ్చాయి. సరూర్ నగర్, శంషాబాద్ ఎక్సైజ్ జిల్లాల పరిధిలోని దుకాణాల్లో ఏటా 40 నుంచి 50 కోట్ల వరకు విక్రయాలు జరుగుతున్నాయని చెబుతున్నారు అధికారులు. విక్రయాల్లో 16 నుంచి 20% వరకు లాభాలు వచ్చే అవకాశం ఉండడంతోనే వ్యాపారులు ఈ వైన్ షాపులకు పోటీ తక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ లైవ్ లో అందిస్తారు. రమేష్, చెప్పండి, మరి కాసేపట్లో కూడా అటు వైన్ షాప్స్ కి సంబంధించి లక్కీ డ్రా ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. మరి ప్రస్తుతం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారా? అక్కడ సిచ్యువేషన్ ఏంటి? రైట్, డ్రాక్ సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి కావడం జరిగింది. ఉదయం 11 గంటల సమయంలో కూడా డ్రా తీయనున్నారని చెప్పవచ్చు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్లయితే 2620 షాపులకు గాను 95,000 పైగా కూడా దరఖాస్తులు రావడం జరిగింది. ఒక్కో దరఖాస్తు గతంలో 2 లక్షల రూపాయల వరకు ఉంటే ఈసారి 3 లక్షల రూపాయల వరకైనా కానీ మద్యం షాపుని దక్కించుకోవాలని పెద్ద మొత్తంలో కూడా ఆ దరఖాస్తులు చేసుకోవడం జరిగింది. 2 సంవత్సరాలకు సంబంధించినటువంటి పాలసీ, షాపు వచ్చేసి 2 సంవత్సరాలకు సంబంధించినటువంటి పాలసీ. మనం ప్రతిసారి కూడా చూస్తుంటాం లక్కీ లాటరీ. ఆ లక్కీ లాటరీలో అదృష్టవంతులు ఎవరనేది మరి కాసేపట్లో తేలనుంది. మనం చూస్తున్నాం, మొదటగా 1 నుంచి 15 షాపుల వరకు కూడా గెజిట్ వచ్చిన వారిని లోపలికి అనుమతించడం జరిగింది. వారంతా కూడా ఎంతో టెన్షన్ గా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే 3 లక్షల రూపాయలు పెట్టి కూడా వారు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కాబట్టి అంతా కూడా కార్తీక మాసం, కార్తీక సోమవారం కావడంతో కూడా గుళ్ళలోకి వెళ్లి ప్రత్యేకమైనటువంటి పూజలు చేసి షాపులు మాకే రావాలని మొక్కుకొని వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి కాసేపట్లోనే జిల్లా కలెక్టర్ ఈ కార్యక్రమంలో పాల్గొని జిల్లా కలెక్టర్ చేతుల మీద కూడా డ్రా తీస్తారు. అందుకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను కూడా చూస్తున్నాం. ఏదైతే మనకు కనిపిస్తున్నటువంటి ఆ విజువల్స్ ఎవరైతే ముందుగా షాప్ కు సంబంధించినటువంటి ఈ విధంగా కాయిన్స్ ఉంటాయి, ఏ విధంగా షాపులు వేసినటువంటి వారు 1 నుంచి కూడా మొత్తం నల్గొండ జిల్లాలోనే ఎగ్జాంపుల్ చూసినట్లయితే నల్గొండలో మొత్తం 154 షాపులు ఉన్నాయి. 154 షాపులకు గాను దరఖాస్తులు రావడం జరిగింది. మొదటగా ఈ ఒక్కో షాప్ కు ఒక 50 అప్లికేషన్లు, 50 దరఖాస్తులు పడినట్లయితే 50 కాయిన్స్ ఉంటాయి. షాప్ కు సంబంధించినటువంటి 50 కాయిన్స్ వచ్చినటువంటి వారు వారందరికీ సమక్షంలోనే అక్కడ ఎల్సిడీలు కూడా పెట్టడం జరిగింది. వారికి చూపించుకుంటూ ఈ విధంగా 50 ఆ కాయిన్లన్నీ కూడా తీసి ఏదైతే ఈ బాక్స్ కనిపిస్తుందో మొత్తం కూడా ఈ బాక్స్ లో కూడా ఆ 50 కాయిన్లను వేస్తారు. అంతా దీని మొత్తం కూడా ఊపిన తర్వాత కూడా జిల్లా కలెక్టర్ సమక్షంలో కూడా తీసి ఏదైతే నెంబర్ కనిపిస్తుందో ఆ నెంబర్ లక్కీ విజేతగా కూడా నిర్ణయిస్తారు. లక్కు కిక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నల్గొండ జిల్లాలో చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ దర్వేష్పురంలో 150 దరఖాస్తులు కూడా జరిగింది. అయితే 150 అంటే ఒక్కో షాప్ కూడా 3 లక్షల రూపాయలు అంటే 4.5 కోట్లు కేవలం ఒక దర్వేష్పురంకి వచ్చాయంటే అర్థం చేసుకోవచ్చు. ఆ 150 మందిలో అదృష్టవంతుడు ఎవరో కూడా మరి కాసేపట్లోనే తేలనుందని చెప్పవచ్చు. మనతో మాట్లాడానికి ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు ఉన్నారు. సార్, మొత్తం మీద ఈ ప్రక్రియ అంతా కూడా పూర్తయిందా? ఏ విధంగా కొనసాగుతుంది? డ్రా ట్రాన్స్పరెంట్ గా జరుగుతుంది. అప్లికెంట్స్ కు వాళ్ళ టోకెన్ నెంబర్స్ అన్ని కలిపి ఒక బాక్స్ లో వేయడం జరుగుతుంది. ఆ బాక్స్ లో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో డ్రా తీయడం జరుగుతుంది. అది టోకెన్ నెంబర్లు డౌట్ లేకుండా కూడా టోకెన్ నెంబర్ల కింద అండర్లైన్ చేయడం జరుగుతుంది.
షాపు వచ్చిన వారు కూడా మొదటగా షాపు వచ్చినటువంటి వ్యక్తి కూడా మళ్ళీ 1/6 అమౌంట్ కట్టాల్సి ఉంటుంది. అది అమౌంట్ 1/6 అమౌంట్ అనేది రేపు సాయంత్రం లోపల కట్టచ్చు. కట్టిన తర్వాత వాళ్ళకి కన్ఫర్మేషన్ లెటర్ ఇస్తారు. మొత్తం నల్గొండ జిల్లాలో 154 షాపులకు సంబంధించి ఈ ప్రక్రియ ఎప్పటి వరకు పూర్తి కానుంది? అది టైం చెప్పలేము, సాయంత్రం వరకు అయిపోయింది. చూడొచ్చు మొత్తం మీద ఆ 11 గంటల సమక్షంలో కూడా కానుంది. మొత్తం మనం చూస్తున్నాం ఏదైతే పెట్టినటువంటి బాక్సుల్లో అందరి సమక్షంలో కూడా ఎల్సిడీలు పెట్టి కూడా ఎవరైతే షాపులు వేసినటువంటి వారంతా కూడా వారి యొక్క టోకెన్ నెంబర్ చూసుకుంటారు. అంతా వారు ఒక ఎగ్జాంపుల్ 50 మంది కూడా టోకెన్లు వచ్చాయంటే 50 నెంబర్లు ఉన్నాయా లేవా ఆ పరీక్షించుకున్న తర్వాత కూడా అందరి సమక్షంలోనే ఎలాంటి స్క్రీన్ లేకుండా కూడా అందరి సమక్షంలోనే డ్రా చేయబడతారు. వీరంతా కూడా షాపులు వేసినటువంటి వారు అంతా కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మొత్తం మనం చూడొచ్చు కార్తీక మాసం కావడంతో కార్తీక సోమవారం అంతా గుళ్ళలోకి వెళ్ళి ప్రత్యేకమైనటువంటి పూజలు చేసి కూడా షాపు వరించాలని వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఎక్కడి నుంచి నల్గొండ టౌన్ అండి. ప్రతిసారి ప్రతి సంవత్సరం వేస్తుంటాను. లాస్ట్ ఇయర్ షాప్ వచ్చింది, మళ్ళీ ఈ సంవత్సరం కూడా వస్తుంది. ఆశతో వచ్చింది. ప్రత్యేకంగా పూజలు చేసినట్టు. అవునండి. చూడొచ్చు అంతా కూడా ఆ అదృష్టాన్ని పరీక్షించుకున్నారని చెప్పవచ్చు. అంతా ప్రత్యేకమైనటువంటి గుళ్ళలోకి వెళ్ళి కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అంతా మొత్తం చూడొచ్చు కార్తీక సోమవారం అంతా ఎప్పటి నుంచో తన అదృష్టాన్ని టెంపుల్ కి వెళ్ళొచ్చారా? అవునండి. ఇంతకు ముందు వచ్చాయి ఫస్ట్ టైం. అయితే మొత్తం మనం ఇక్కడ ఉన్నవారు కేవలం ఒక 15 షాపులకు సంబంధించి బయట మొత్తం ఒక పెద్ద జాతరలా ఉందని చెప్పవచ్చు. మొదటగా 15 షాపులకు తీసిన తర్వాత వీరందరూ బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళీ 15 షాపులకు సంబంధించినటువంటి వారిని అనుమతిస్తుంటారు. ఈ ప్రక్రియ మొత్తం కూడా ఒక పారదర్శకంగా కొనసాగుతుంది. మొత్తం సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఓవైపు ఎక్సైజ్ పోలీసులు, మరోవైపు సివిల్ పోలీసులు కూడా పూర్తిగా నిమగ్నమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్లు ఈ డ్రా తీయాల్సి ఉంటుంది. పూర్తిగా సమయం అయిపోయేంత వరకు కూడా వారే ఉంటారు. సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. ఒక ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేస్తారు. మనం లోపల చూసాం, బయట వాతావరణం చూస్తున్నాం. బయట వాతావరణం చూసినట్టే మళ్ళీ వీరంతా లోపలికి వెళ్ళడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. మొత్తం నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి వారంతా కూడా ఆశావాదులంతా కూడా ఎదురు చూస్తున్నారు. గతంలో షాపులు 2 లక్షల రూపాయల వరకే అప్లికేషన్ లాటరీ సిస్టమ్ ఉంది. ఈసారి 3 లక్షల రూపాయలకు పెంచినా కానీ ఏ మాత్రం తగ్గకుండా కూడా టెండర్లు పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటీవల కాలంలో బిజినెస్లు కూడా వేరే లేకపోవడం, మద్యం షాపులలో కారణంగా కూడా ఎక్కువగా అప్లికేషన్స్ వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. చాలా వరకు చూస్తున్నాం, ఎక్కడ ఎవరు చూసినా కానీ ప్రత్యేకమైనటువంటి పూజలు చేసి వచ్చినటువంటి వారే కనిపిస్తుంది. ఎందుకంటే ఒక లక్కు కిక్కు ఒక టెండర్ అని చెప్పవచ్చు. మనం చూస్తున్నాం అంతా కూడా పార్కింగ్ ఏర్పాట్లు బయట చూసినట్లయితే మొత్తం పెద్ద సంఖ్యలో కూడా ఎంత సంఖ్యలో కూడా వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వారు ఎవరైతే వేసినటువంటి వారు ఉన్నారో మనం చూస్తున్నాం. ఈ విధంగా వారు షాప్ వేసినటువంటి పరిస్థితి. ఆ గెజిట్ నెంబర్ 4011 మిర్యాలగూడకు సంబంధించిన వారు. మీరు ప్రతిసారి ప్రతిసారి వేస్తున్నాం. 2 సార్లు వచ్చింది, 3వసారి మా అదృష్టం పరీక్షించుకుంటున్నాం. అంతా గుళ్ళలోకి టెంపుల్లోకి వెళ్ళినట్టు ఏంటి 3 లక్షల రూపాయలు పెంచినా కానీ పెద్ద సంఖ్యలో వేసిండ్రు. ఈ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళం తప్పదు. చూస్తున్నాం పెద్ద సంఖ్యలో మొత్తం వందలాదిగా కూడా షాపులు వేసినటువంటి వారు ఇక్కడికి తరలి రావడం జరిగింది. ఒక పండగ వాతావరణం అయితే కనిపిస్తుంది ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే ఒక లక్కీ లాటరీ, లక్కీ డ్రా అదృష్టాన్ని పరీక్షించుకున్నారు కాబట్టి కూడా పెద్ద ఎత్తున వచ్చి కూడా ఎదురు చూస్తున్నారు. తనకు షాప్ రావాలని చూసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏంటి పూజలు, ప్రత్యేక పూజలు చేశారా? చేశాం, పూజలు చేశాం. ప్రతిసారి వస్తుంటుందా మీకు షాప్? ప్రతిసారి వస్తుంటా కానీ పోయినసారి రాలేదు, ఈసారి రావాలని. చూడొచ్చు అందరు కూడా ఒక మొహాల్లో మొత్తం ఒక ఆనందం కనిపిస్తుంది. లక్కీ లాటరీ అదృష్టాన్ని పరీక్షించుకునేది మరి కాసేపట్లోనే తేలనుందని చెప్పవచ్చు. అఖిల. రైట్ రమేష్, థ్యాంక్ యూ.